మెంబర్ సెక్రటరీకి ఉన్నటువంటిది. నాట్ ఈవెన్ చైర్మన్ సీక్రసీ ఉన్నటువంటి ప్లేస్లోకి నాట్ ఈవెన్ చైర్మన్ ఆ లోపలికి పోవటానికి వెళ్ళలేదు. అయితే చైర్మన్ ఏం చేస్తారు, మెంబర్లు ఏం చేయాలి అంటే చైర్మన్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ కనుక ఈ పోస్టులు కావాలి పలానా వాళ్ళకి ఈ పోస్టులు అపాయింట్ చేయడానికి మీరు నోటిఫికేషన్ ఇవ్వండి అని వాళ్ళు చెప్తే వాళ్ళు రోస్టర్ ప్రకారం ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అవి తీసుకొని దానికి అనుగుణంగా ముందు సిలబస్ తయారు చేస్తారు. ఆ సిలబస్ని వీళ్ళు ఈ యొక్క మెంబర్ కమిటీసు చైర్మన్ అండ్ కమిటీ మెంబర్సు దాన్ని ఓకే చేస్తారు. నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క సిలబస్ ఇదంతా కూడా నోటిఫికేషన్ జారీ చేస్తారు దాంట్లోనే. ఆ తర్వాత ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయటం కొరకు, ఎగ్జామినేషన్ తయారు చేయటం కొరకు, పేపర్ తయారు చేయటం కొరకు ఇవన్నీ కూడా ఎవరెవరు ఉండాలి, ఎంతమంది ప్రొఫెసర్స్ని ఇచ్చేద్దాం, మొత్తం దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్కి ఎవరెవరు అనేటువంటిది కొన్ని ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళు 50 ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. ఈ ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళకి వెళ్ళి ఈ యొక్క మెంబర్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఈ మెంబర్ సెక్రటరీ వాళ్ళని ఐడెంటిఫై చేసి 2, 3, 4 వాళ్ళను పేపర్ తయారు చేసి పంపమని చెప్పాలి. 4 దగ్గరికి వెళ్ళి 3, 4 దగ్గరికి వెళ్ళి తెప్పించుకుంటారు. తెప్పించుకున్నటువంటి పేపరు క్వశ్చన్ పేపర్స్ అండ్ ఆన్సర్స్ 2 తెప్పించుకుంటారు. ఈ క్వశ్చన్ పేపర్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, దీనికి ఆన్సర్ కరెక్ట్ ఉందా లేదా అనేటువంటిది దాని విషయంలో మళ్ళీ వెట్టింగ్కి పంపిస్తారు. వెట్టింగ్ అని అంటే ఇంకొక 4కి ఈ 4 దగ్గరికి తెప్పించుకున్నాక ఇంకో డిఫరెంట్ 4 ప్రొఫెసర్స్ దగ్గరికి లేదా 4 ఎక్స్పర్ట్స్ దగ్గరికి ఈ పేపర్స్ పంపించి ఈ పేపర్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి పంపిస్తారు. ఈ పేపర్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదైనా మళ్ళీ డిఫరెన్సెస్ ఉన్నట్లయితే మళ్ళీ వీళ్ళతో మాట్లాడి ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్ ఇది ఉందని చెప్పి సరి చేసిన తర్వాత 4కి వెళ్ళి ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ప్రింటర్కి పంపిస్తారు. ఏ ప్రింటర్కి పంపిస్తున్నారు ఎక్కడ అనేటువంటిది మెంబర్ సెక్రటరీకి తప్ప ఇంకోరికి తెలియకూడదు. అందుకనే చాలా సందర్భాల్లో మెంబర్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పోయేటువంటి పేమెంట్స్ కూడా డైరెక్ట్గా వాళ్ళ యొక్క అకౌంట్లోకి పోకుండా వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో జిఎస్టీ కూడా ముందే కట్టేసి వాళ్ళు సరి అయినటువంటి దీంట్లో బయట పడకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మెంబర్ సెక్రటరీ మీద ఉంది. మరి వీళ్ళు ఏం చేశారు, అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఏ రకంగా దీని మీద పెత్తనం పెట్టుకోవాలి, ఏ రకంగా వాళ్ళను దీంట్లో రిక్రూట్ చేసుకోవాలి, లేదా వాళ్ళ ద్వారా ఈ యొక్క పేపర్ ద్వారా ఏ రకంగా లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన తప్ప ఇంకోటి లేదు. ఈరోజు చంద్రశేఖరరావు మెంబర్ సెక్రటరీకి యొక్క సీక్రెసీ దీంట్లో ఆమెకు లేదు అని అన్నాడంటే చైర్మన్కి ఎప్పుడు వచ్చినాయి? గతంలో ఉన్నటువంటి చైర్మన్ కానీ ఇప్పుడున్నటువంటి చైర్మన్ కానీ ఈ చట్టంలో లేనటువంటి హక్కులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినారు, ఎట్లా తీసుకున్నారు? ఇది జవాబు చెప్పాలి. అదే రకంగా క్వశ్చన్ పేపర్స్ వచ్చినాయి. క్వశ్చన్ పేపర్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ పేపర్స్ నువ్వు ఆన్లైన్లో తెప్పించినవా, ఆఫ్లైన్లో తెప్పించినవా, పెన్ డ్రైవ్లో తెప్పించినవా, లేకపోతే హార్డ్ కాపీ తెప్పించినవా, సీల్డ్లో తెప్పించినవా, ఇవన్నీ కూడా ఈరోజు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు కనుక ఒకవేళ నువ్వు సీల్డ్ కవర్లనే తెచ్చినట్లయితే నీవు సీల్డ్ కవర్లో తెచ్చినటువంటి ఓపెన్ చేయవలసినటువంటి అవసరం ఏముంది, లేదా దాన్ని కంప్యూటర్లో ఎక్కించవలసినటువంటి అవసరం ఏముంది? ఒకవేళ కనుక దీంట్లో కనుక తప్పులు జరిగినట్లయితే క్రిమినల్ పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళు చైర్మనే కావచ్చు, లేకపోతే మెంబరే కావచ్చు, లేకపోతే కింద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా ఇచ్చినట్లయితే వాళ్ళైనా సరే. కానీ ఇక్కడ ఏం జరిగింది, కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో చైర్మన్ కూడా పోవటానికి వెళ్ళేది వితౌట్ సెక్రటరీస్ నాలెడ్జ్. కాబట్టి ఇప్పుడు నేను అడగదలుచుకున్నాను, ఇవి అన్ని క్వశ్చన్ పేపర్లు ఎట్ట తెప్పించారు? ఆన్లైన్లో తెప్పించారా, ఆఫ్లైన్లో తెప్పించారా, సీడీలో తెప్పించారా, వాట్సాప్లో తెప్పించారా, లేక సీల్డ్ కవర్లో తెప్పించారా? సీల్డ్ కవర్లో తెప్పిస్తే దాన్ని కంప్యూటర్లో ఎందుకు ఎక్కించారు? దాని అవసరమే ఉంది. కంప్యూటర్లో ఎక్కించినట్లయితే దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ ఎంతమందికి ఇచ్చారు, ఎట్లా ఇస్తారు,
అదే రకంగా ఈ యొక్క కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఏదైతే ఉందో, లోపల ఉండేటువంటి కంప్యూటర్ ఏదైతే ఉందో, కంప్యూటర్కి ఆన్లైన్ కనెక్టివిటీ ఉందా లేదా ల్యాండ్లైన్ కనెక్టివిటీ ఉందా, సీక్రెసీ మెయింటైన్ చేసేటువంటి కంప్యూటర్కి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏది కూడా కనెక్షన్ ఉండటానికి వీలు లేదు. సెక్యూరిటీ రూల్స్ ఉన్నాయి, అవి దాన్ని ఫాలో చేశారా లేదా? అదే రకంగా ఈ యొక్క సీక్రెసీ ఏరియా ఏదైతే ఉందో, ఈ సీక్రెసీ ఏరియాకి లోపలికి పోవాలంటే లాగ్ బుక్ ఉంటుంది. లాగ్ బుక్ ఉందా లేదా? లాగ్ బుక్లో ఎంట్రీ ఉంటుందా ఉండదా? ఈరోజు రోడ్ల మీద అన్నిట్లో కూడా కెమెరాలు పెడతారు. ఈ సీక్రెసీ ఉన్నటువంటి ఏరియాకి ఎవరు వస్తున్నారో ఎవరు రావటం లేదు అనేటువంటిది సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా? వాటిని బయట పెట్టండి, పబ్లిక్ చెప్పండి ఏం జరుగుతుందో. తర్వాత వీటన్నిటికి బాధ్యులు ఎవరు అని అంటే చైర్మన్, మెంబర్ సెక్రటరీ. చైర్మన్, మెంబర్ సెక్రటరీ విషయంలో ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. చంద్రశేఖరరావుకి, ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే, నిజంగా దీంట్లో ఉన్నటువంటి తిమింగలాల్ని బయటికి రావాలనుకుంటే ఈరోజు వారు డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈ యొక్క అవకతవకలు జరిగినాయి, దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి వారికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే, ఇక్కడ ఉండేటువంటి నిరుద్యోగ యువకులకి నిజంగా నమ్మకం కలిగించాలంటే, ఇక్కడ ఉండేటువంటి పేద విద్యార్థులు, బీద విద్యార్థులు, భూములు అమ్ముకున్నటువంటి వాళ్ళు, కుదవబెట్టినటువంటి వాళ్ళు, బంగారం కుదవబెట్టి ఈరోజు చదువుకుంటున్నటువంటి వాళ్ళకు విశ్వాసం కలిగించాలంటే ఈరోజు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాయాలి. ఎందుకనంటే ఈ యొక్క మెంబర్స్ మీద యాక్షన్ తీసుకోవటానికి, ఈ మెంబర్స్ మీద ఏ రకమైనటువంటి చర్య తీసుకోవాలన్నా వాళ్ళకు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మాత్రమే అధికారం ఉంది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఇదే రకమైనటువంటి అవకతవకలు జరిగినాయనేటువంటి విషయం వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన అప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసినారు. లెటర్ రాసిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది రిటైర్ అయినారు. మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నీవెందుకు చేయటం లేదని అంటున్నాను. నేను కానిస్టేబుల్ వేసినాను, పోలీసు వాడంటే డ్రెస్ వేసుకోగానే ఎవరైనా ఒకటే అనేటువంటి పద్ధతి అసలు నీకు రైటే లేదు. ఈ ప్రజలను ఎందుకు, ఈ యొక్క తెలంగాణ ప్రజలను ఎందుకు ఫూల్ చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల యొక్క కడుపు కొడుతున్నావు. నీకు కావాల్సినటువంటి ఒకరిద్దరు మనుషుల కొరకో లేకపోతే డబ్బు కొరకో, డబ్బు కక్కుర్తిబడి ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నావు. కాబట్టి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్రపతికి ఈ యొక్క ఏపీపీఎస్సీలో జరిగినటువంటి అవకతవకల పైన, దాంట్లో మెంబర్స్ కూడా ఉన్నారు, మెంబర్స్ యొక్క ప్రాబల్యం కూడా ఉంది అనేటువంటిది ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ వాస్తవం వాళ్ళ మనసులో ఉంది. కాబట్టి దీన్ని నివృత్తి చేయడానికి మీరు వెంటనే లెటర్ రాయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. టీఎస్పీఎస్సీ, సారీ, నేను ఆంధ్ర అన్నాను, ఏపీపీఎస్సీ అన్నాను, టీఎస్పీఎస్సీ. అంటే గుజరాత్లో అయ్యిందనంటే మేమన్నా